బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ రేస్ కేసు టెన్షన్ వెంటాడుతోంది. హైకోర్టులో రిలీఫ్ వచ్చినా ఈడీ ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళనలో పడ్డాయి. కేటీఆర్ కు ఇవాళ ఏసీబీ నోటీసులు ఇస్తుందంటూ బీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. ఇక కేటీఆర్ ను ఏసీబీ విచారణకు పిలిస్తే ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉన్నారు. దీంతో కేసీఆర్ మౌనంపై గులాబీ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ రేస్ కేసు టెన్షన్ వెంటాడుతుంది. హైకోర్టులో రిలీఫ్ వచ్చినా కానీ ఈడీ ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళనలో పడ్డాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ కేసు భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్గాల్లో ఇదే అంశం మీద చర్చ జరుగుతుంది. గత 2 రోజులుగా ఇదే అంశం మీద బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి హైకోర్టులో ఆయన్ను ఈ నెల 30వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పి ఒక రిలీఫ్ హైకోర్టు అయితే ఇచ్చినప్పటికీ కూడా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేయడంతో కొత్త ట్విస్ట్, అంటే ఈ కేసులో మరింత ఉచ్చు బిగిస్తుందన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతుంది. వాస్తవానికి ఇదే అంశం మీద బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. మరోవైపు ఈ రోజు ఆయనకు ఈ ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ ఏసీబీ నోటీసులు ఇస్తే కేటీఆర్ కు ఏ విధంగా స్పందించాలి, తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అనే అంశం మీద పార్టీ సీనియర్ నాయకులు అయితే చర్చించుకుంటున్నారు. ఈ రోజు కేటీఆర్ తో పార్టీ సీనియర్ నాయకులు కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంకొక వైపు గత 2 రోజులుగా ఇదే అంశం, అంటే దాదాపుగా కేసు నమోదయ్యి 3-4 రోజులు అవుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ అంశం మీద అసలు ఎక్కడ కూడా స్పందించట్లేదు. ఇదే అంశం కాదు, దాదాపు గత ఏడాది కాలంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా ఆయన వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యారు. అక్కడ నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బహిరంగంగా గతంలో కవిత అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, కవిత కేసు కావచ్చు, తాజాగా కేటీఆర్ సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన అంశం కావచ్చు, ఏ అంశం మీద కూడా కేటీఆర్ బహిరంగంగా మాట్లాడలేదు. కేవలం పార్టీ నాయకులను, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత లాంటి కీలక నాయకులతో పాటు ఇతర సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆయన వ్యవసాయ క్షేత్రానికి పిలిపించుకుని అక్కడే మాట్లాడుతున్నారు తప్ప బహిరంగంగా ఒక స్టేట్మెంట్ అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఈ అంశం మీద కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కేసు నమోదైతే పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ కూడా స్పందించకపోవడం సరైనది కాదంటూ కూడా ఒక వర్గం అయితే బీఆర్ఎస్ పార్టీలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంకొక వైపు ఆయన వ్యూహం, అంటే కేసీఆర్ వ్యూహం కేసీఆర్ కు ఉంది. ఖచ్చితంగా పార్టీ ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు ఆయన సమన్వయం చేసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు అనేది ఇంకో వర్గం చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం కేసీఆర్ కేసు అంశం అయితే గులాబీ పార్టీలో కొంత ఆందోళన అయితే కలిగిస్తోంది. థ్యాంక్ యూ నరేష్.